హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెన్న ఉండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నైవేద్యానికి పాలతో చేసుకున్న ఐటమ్స్ పెట్టుకుంటాం. అలానే ఈ వెన్న ఉండలు కూడా కృష్ణాష్టమి రోజు పెట్టుకుంటే చాలా మంచిది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇది. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరిపిండి తీసుకున్నాను, సాల్ట్, నూపప్పు, బటర్, కొబ్బరి, జీలకర్ర, సాయి మినపప్పు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ సాయి మినపప్పుని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే దాంట్లో ఇప్పుడు వరిపిండిని కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఈ పాలకాయలు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రై అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. సాయి మినపప్పుని ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ వేయించుకున్న వరిపిండిని ఇందులో వేసుకోవాలి. అలానే ఇలా జల్లించుకునేది తీసుకుని సాయి మినపప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మెత్తగా పౌడర్ ఒకటి పడేలాగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నూపప్పు వేసుకుంటున్నాను. 1 స్పూన్, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మొత్తం అన్నీ వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బటర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిగిలిన పిండి మనకి మిక్స్ అవ్వడానికి వాటర్ యూస్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. జంతికలకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఇది ముద్ద కింద అయ్యేంత వరకు వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి, లేదంటే జారుగా అయిపోతుంది. అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న బాల్ సైజ్ తీసుకుని ఇలా చేతిలోనే ఒత్తనక్కర్లేదు, జస్ట్ ఫింగర్స్ మధ్యలో ఇలా పిండి తీసుకుని ఇలా అనుకుంటే మనకి అవి బాల్స్ అయిపోతాయి, రెడీ అయిపోతాయి. ఇవి కొంచెం టైం టేకన్. ఇలా కాకపోతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బాల్స్. ఇలా వేళ్ళ మధ్యలో పెట్టుకుని ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇలానే అన్ని బాల్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను ఇది సాల్ట్ వేస్ట్ చేశాను కదా, మీరు స్వీట్ కూడా చేసుకోవచ్చు. వీటిని సేమ్ వాటర్ బదులు బెల్లం పాకం తీసుకుంటే మనకి స్వీట్ పాలకాయలు రెడీ అయిపోతాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బాల్స్ని ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. కృష్ణాష్టమికి ఇవి నైవేద్యంగా పెట్టుకుంటారు చాలామంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా కూడా ఉంటాయి. హాట్ కాదు స్వీట్ కావాలనుకున్న వాళ్ళు చెప్పినట్టే సేమ్ వాటర్ బదులు బెల్లం పాకం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి, చూసారు కదా. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా ఈజీగా రెడీ అయిపోతాయి ఇవి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.